హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. అందరికి వచ్చేసి 8,200 ఫ్రీ సీట్స్ అయితే మనకైతే ఈసారి అయితే సిఎస్సిలో కావచ్చు, ఏఐలో కావచ్చు, ఈసీఈలో కావచ్చు, అలానే ఐటీలో కావచ్చు, మనకైతే ఈసారి సీట్స్ అయితే పెంచడం అయితే జరిగిందనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీబీ, బీసీ ఎవరైతే బీసీ కేటగిరీకి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి మేము అనుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ సీట్ ఎవరెవరికైతే వస్తుంది, ఫ్రీ సీట్ రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటి గురించి నేను టోటల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చాలా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే ఈ ఫ్రీ సీట్కి ఎవరైతే ఎలిజిబుల్, అలానే ఎవరికైతే ఎన్ని మార్క్స్ రావాలి, ఏ గ్రూప్ వాళ్ళకి ఎన్ని రావాలి అని మొత్తం నేను క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నాకైతే మెసేజ్ చేయవచ్చు అనమాట. అయితే అక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైతే ఫ్రీ సీట్స్ అనేవి వస్తున్నాయని దాని గురించి మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చే ర్యాంక్ అనేది మినిమం 10,000 కిందికి ర్యాంక్ అయితే ఉన్న వారికి మాత్రమే మనకైతే ఇక్కడ ఫ్రీ సీట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అలానే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇక్కడ మనకి ర్యాంక్ అలానే మనకి ఇన్కమ్లు వచ్చేసి మినిమం 1 lakh బిలో ఉన్న వారికి మాత్రమే ఈ ఏదైతే మనకి ఫ్రీ సీట్స్ ఉన్నాయో వాటికైతే ఎలిజిబిలిటీ ఉంటారు. అలానే మీకు ఇంకోటి తెలుసు, ఇప్పటివరకు మీరు ఎవరైతే 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇక్కడ ఫస్ట్ నుంచి ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే బీటెక్లో ఉందో మీకు అక్కడ కాలేజ్ ఫీజు అనేది ఉండదు. మీకు తెలుసు దాని గురించి, మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో వీడియోలో చెప్తాను అనమాట. మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ మొత్తం గవర్నమెంట్ నుంచే రావడం అయితే జరుగుతుంది, గవర్నమెంటే మీకు పే చేయడం అయితే జరుగుతుంది. మీకు బీటెక్ కాలేజ్ మొత్తం ఫ్రీగా మీరైతే చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్లో మనకైతే ఫ్రీ సీట్స్ అయితే రావాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే బీసీ కేటగిరీలో 77 మార్క్స్ అయితే రావాలి. అలానే బైపీసీ వాళ్ళకైతే 85 మార్క్స్ అయితే రావాలన్నమాట. ఓసీ, ఈడబ్ల్యూకి వచ్చేసి మనకైతే 77+ మార్క్స్, అలానే మనకి బైపీసీ వాళ్ళకైతే 85 మార్క్స్ వచ్చినట్టయితే మీకు 10,000 ర్యాంక్ బిలో వస్తుంది. మీకు ఫ్రీ సీట్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అప్పుడు మీది ఏ గ్రూప్లో ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు, సిఎస్సి కావాలా, ఈసీ కావాలా, ఐటీ కావాలనుకుంటున్నారు, మీరు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో, ఏ గ్రూప్ కావాలనుకుంటున్నారో ఆ గ్రూప్ మీకు తప్పకుండా మంచి కాలేజీలో అయితే సీట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అలానే మీకు ఇక్కడ ఏవైతే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఏమి ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటే జేఎన్టీహెచ్, అలానే ఉస్మానియా యూనివర్సిటీ, ఈ వీటికి ఇంకా కాలేజ్లో మీకు ర్యాంక్ రావాలంటే వీటిలో వచ్చేసి మీ మార్క్స్ రేంజ్ అనేవి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 70 నుంచి 75 మార్క్స్ అయితే ఉండాలి. బైపీసీలో వచ్చేసి 75 నుంచి 80 అయితే ఉండాలి. బీసీలో అన్ని కేటగిరీలకి బీసీఏ, బీసీబీ అలా ఏవైతే బీసీ కేటగిరీ ఉందో వాళ్ళందరికీ వచ్చేసి 78 నుంచి 83 మార్క్స్, 82 నుంచి 66 మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఇందులో ఫీజు అనేది ఉండదన్నమాట. ఇవి బెస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ప్రజెంట్ ఇవి మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇందులో మీకు ఏ బ్రాంచ్ సిఎస్సి అయినా, ఐటీ అయినా, ఈసీ అయినా ఏ బ్రాంచ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన ప్రతి ఒక్క కాలేజీలో మీకు తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ అయితే మీకే ఇస్తారు. అలానే ఇక్కడ ఓసీలో చూసుకుంటే 85 నుంచి 90, 90 నుంచి 95 వచ్చినట్టయితే మీకు తప్పకుండా ఫ్రీ సీట్స్కి అయితే ఎలిజిబిలిటీ మీరైతే ఉంటారు. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో రావాలనుకుంటున్నారు అనుకోండి, ప్రైవేట్ కాలేజీలో కొంచెం మినిమం మార్క్స్ వచ్చినా మీకు ఎలాంటి కాలేజెస్ వస్తాయని మనం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎంపీసీ వాళ్ళకి 55 మార్క్స్ ఉండాలి. అలానే బైపీసీ వాళ్ళకి 58+ మార్క్స్ ఉండాలి. అలానే బీసీలో వచ్చేసి 64+, బైపీసీలో 67+, ఓసీలో వచ్చేసి 72+, మనకి అలానే బైపీసీలో ఓసీ వాళ్ళకి వచ్చేసి 76 మార్క్స్ అనమాట. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి ఈ మీకు ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో వాటిలలో రావాలనుకుంటే ఈ మినిమం స్కోర్ చేసినట్టయితే మీకు కొంచెం మంచి కాలేజ్ వస్తుంది. మనకి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో మీరు అనుకున్న గ్రూప్, ఓకే, సిఎస్సి అనుకుంటే సిఎస్సి, ఈసీ అనుకుంటే ఈసీ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ మార్క్స్కి తక్కువ మార్క్స్ వస్తే మాత్రం ఓకేనా, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు అనుకున్న కాలేజీ రాదు. ఒకవేళ అనుకున్న కాలేజ్ వచ్చినా అందులో అనుకున్న బ్రాంచ్ అనేది రాదనమాట. సిఎస్సి మీరు అనుకుంటారు ఒక ప్రైవేట్ కాలేజీలో, అవి రావన్నమాట. సో ఈ మాత్రం మీరు స్కోర్ చేస్తే మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న గ్రూప్లో తప్పకుండా రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవి టోటల్గా ఇక్కడ మనకి ఎంసెట్ రిలేటెడ్గా. ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.